హలో ఫ్రెండ్స్, ఈరోజు చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాట్ అనేటప్పటికీ పిల్లలకి పెద్దలకి మంచి ఇష్టంగా తింటుంటారు కదండి. సో హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టిన బఠానీని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. క్యారెట్, పొటాటో కట్ చేసుకొని ఈ మూడింటిని కలిపి కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసుకొని బఠానీ కుక్ అయిందో లేదో చూసుకోవాలండి. బయటకు వెళ్ళి మనం తినాలంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా. ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది తినడానికి. చూడండి, బఠానీ ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం గరిటతోని పొటాటోని స్మాష్ చేసుకోండి. అటు ఇటుగానే కొద్దిగా మెత్తగా అలా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని చాట్లోకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు కూడా వేసుకోండి. దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోండి. చూడండి, ఈ చాట్లో నేను చాట్ మసాలా అనేది ఏమీ వేయలేదండి. జస్ట్ నేను ఇంట్లో ఉండే ధనియాలు, జీలకర్ర పౌడర్ మాత్రం వేసుకున్నాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగా వస్తుందేమని నేను ఒకసారి చాట్ మసాలాతో ట్రై చేశాను. బట్ నాకు అలా నచ్చలేదు. అందుకే ఇంట్లో ఉండే ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఈ రెండు వేసుకొని చేసుకుంటానండి. టేస్ట్ అయితే బయట వచ్చినట్టే చాలా బాగా వస్తుంది. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకొని దించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చాట్ అనేది తీసుకుందాము. బౌల్లోకి చాట్ వేసుకొని దీనిపైన కొంచెం ఆనియన్స్తోని, అలాగే వేయించిన చిప్స్, జొన్న చిప్స్ ఉంటాయి కదండి, ఆ చిప్స్, వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకుంటే చాట్ అనేది రెడీ అండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక తప్పకుండా చేసుకోండి.